కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఈ రోజున సుమారు 50,000 సంతకాలు ప్రజలు ఒక ఉద్యమం లాగా, ఎందుకంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు పోతున్నాయి. బడుగు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్ గాను ఇంజనీర్ గారు అవ్వాలంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఒక మంచి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తూ సుమారు స్వతంత్ర వచ్చిన నుంచి కేవలం 11 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఈ కోవిడ్ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సుమారు 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకురావటం, 5 మెడికల్ కాలేజీలని ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉంటాం. ఇంకో 11 మెడికల్ కాలేజీలకి సుమారు 40% నుంచి 80% వరకు వర్క్స్ కంప్లీట్ చేయటం. ఈలోగా ప్రభుత్వం మారటం వల్ల కేవలం ప్రైవేటైజేషన్ చేసి, ఎందుకంటే గవర్నమెంటే భూసేకరణ చేయటం, నిధులు ఖర్చు పెట్టడం, దానికి కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ తీసుకురావడం, పర్మిషన్ కూడా తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని జరిగినాయి. కేవలం డబ్బులు జేబులు మారటం కోసం పేద బడుగు బలవర్గాలు వచ్చేటువంటి కాలేజీ సీట్ల విషయంలో కానీ, అలాగే ముఖ్యంగా ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సుమారు 300 నుంచి 500 బెడ్ల ఆసుపత్రి కూడా ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆ సేవలన్నింటినీ కూడా ఆ పేదలకు దూరం చేయడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి మొగ్గు చూపుతూ ఉంది. దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఈ కోటి సంతకాల ఉద్యమంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు పాల్గొని వాళ్ళ సంతకాలు పెట్టి దానికి నిరసనగా మార్పు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఇది చాలా పెద్ద ఉద్యమాలుగా తయారయ్యి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి, ఎందుకంటే ముఖ్యంగా విద్యా వైద్యం అనేది ప్రభుత్వ రంగంలో ఉంటేనే దానికి మంచి జరుగుతుంది. ప్రైవేటైజేషన్ అయింది, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, కోకొల్లుగా ఉన్నాయి. మీ టైంలో సుమారు ఒక మెడికల్ కాలేజీ కట్టలేదు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పర్మిషన్ నుంచి కోకొల్లు కట్టారు. ఇవాళ ఎవరన్నా వెళ్తే ఆరోగ్యశ్రీ ఉంటుంది, కానీ ఆరోగ్యశ్రీలో వైద్యం చేయరు. కేవలం డబ్బులు కట్టించుకుని ముందు అర్జెంట్గా డబ్బులు కట్టేది ఆపరేషన్ చేస్తూ ఉంటారు. లేదా ఆరోగ్యశ్రీకి వెళ్తే 3 రోజులు పర్మిషన్ వస్తుంది, ఈలోగా మీ ప్రాణానికి ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు కంగారు పెట్టి చేస్తూ ఉంటారు. అదే మెడికల్ కాలేజీకి వెళ్తే మెడికల్ హాస్పిటల్కి వెళ్తే, మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్కి వెళ్తే వెంటనే ఏ రకమైన వ్యాధికైనా ఉంటే వెంటనే అక్కడ వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే సుమారు ఇక్కడ మాకు తెలుసుండగా ఇక్కడ నుంచి మా గుడు ఏరియా హాస్పిటల్ అంటారు, అక్కడికి వెళ్తే అక్కడ కాదండి ఏలూరు తీసుకెళ్ళమంటారు, ఏలూరు తీసుకెళ్ళమంటే విజయవాడ తీసుకెళ్ళమంటారు, విజయవాడ వెళ్ళమంటే గుంటూరు తీసుకెళ్ళమంటారు, ఒకప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు, ఇప్పుడు గుంటూరు దాకా ఇవ్వటం జరుగుతుంది. అదే మా ఏలూరు మెడికల్ కాలేజీ, ఏలూరు హాస్పిటల్ పూర్తి స్థాయిలో మరి ఈ వైద్య సేవలు అది వస్తే, సూపర్ స్పెషాలిటీ సేవలు వచ్చి అన్ని వస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి మేము ఎక్కడికి వెళ్ళక్కర్లా, 40-50 కిలోమీటర్లతో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ద్వారా ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి మా ప్రాణాలు, మా పేద బడుగు వర్గాల ప్రజల ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ని వెంటనే క్యాన్సిల్ చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయాలని మేము మా నియోజకవర్గం తరఫున, అలాగే రాష్ట్ర ప్రజల తరఫున కూడా కుటుంబ సర్కారు వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున పబ్లిక్లో పాల్గొని ఈ కూటమి ప్రభుత్వం మీద ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నటువంటి సూపర్ 6 హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. 1-2 హామీల్ని అది కూడా మా ఉద్యమం ఫలితంగానే చూచాయిగా ఇచ్చారు తప్ప, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు 3,000 రూపాయలు ఇవ్వలేదు, 5,000 రూపాయలు 1,500 రూపాయలు నెలకి ఆడబిడ్డ మీద ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 2-3 కూడా ఇస్తానని చెప్పారు, కనీసం ఇప్పుడు ఒక్క పైసా కూడా వాళ్ళకి ఇవ్వడం జరగలేదు. అలాగే 50 సంవత్సరాలకి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తానని వాళ్ళు ఊసేలేదు. ఇవన్నీ చూసుకుంటే సుమారు 1,50,000 కోట్లు బాకీలు ప్రజలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో ఆయన ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చాలంటే 1,50,000 కోట్లు బాకీలు ఉంటాడు. మరి అచ్చెన్నాయుడు గారు అంటాడు ఏదైనా హామీ నెరవేర్చాలంటే రాష్ట్రాన్ని ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు తెలియదా రాష్ట్రాన్ని నమ్మాలని? ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో? 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది, శాతం ఎంతమంది అన్ని ప్రభుత్వం తెలియదు. 40 ఏళ్ళ అనుభవం వాళ్ళకి తెలియదా? కేవలం గద్దెనెక్కడం కోసం అబద్ధ హామీలు, అలాగే
లేనిపోని నిందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ జగన్మోహన్ గారు మేపడం, 14 లక్షల కోట్లు అప్పులు చేశాడు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి అబద్ధాలు ఆడి ఈ రోజు కేవలం 3,50,000 కోట్ల అప్పు చేశారు, కేవలం అప్పు చేశారు 5 సంవత్సరాలు అని చెప్పి వాళ్ళ ఆర్థిక మినిస్టర్ వయ్యాలు కాశీ గారు అక్కడ మనకి శాసనసభలో చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 18 ఏళ్ల కాలం వాళ్ళు చెప్పారు, ఈ 18 నెలలు అవుతుంది, 18 ఏళ్ల కాలంలోనే వాళ్ళు చేసినప్పుడు 2,25,000 కోట్లు ఇచ్చింది, ఓటు 2 అరాకొర హామీలు, ఏ హామీ నెరవేర్చలేదు. మరి ఈ డబ్బులని ఏమైపోయినాయి, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి? ఇవాళ అమరావతిని ఒక ఇదిగా చూపించి ఈ అప్పులన్నీ తీసుకెళ్ళి అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పారు. 10% మొబిలైజేషన్ ఏ పని మొదటి కన్నా ముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ఆ డబ్బుల ద్వారా మళ్ళీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి ప్రజలు కూడా గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ ప్రజా ఉద్యమం ఇంత ఉవ్వెత్తున జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ రోజున ప్రజల మీద చాలా తక్కువ సమయంలోనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఈ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ముక్తకంఠంతో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఆ అంశాన్ని రద్దు చేసుకుని ప్రైవేట్ రంగంలో కాకుండా ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్ రన్ చేయాలని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సీట్లు కూడా ఇవాళ 60 సీట్లు మనకి పీజీ సీట్లు వచ్చారు. వీళ్ళు కాలేజీలే కట్టలేదని అబద్ధం ఆడారు. ఈ రోజున జగన్మోహన్ గారు వెళ్ళి కాలేజీ చూపిస్తేనేమో తెల్ల మొహం వేసిన ఒక్కరు కూడా దాని మీద స్పందించలేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్లు వేస్తామంటే ఒక సమాధానం ఉండదు, వేరే రకంగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఏది చేసినా ప్రజలకు స్పష్టంగా అర్థమైంది, ఈ కాలేజీలు ప్రైవేటీకరణ అనేది వెంటనే మానుకోవాలి, ప్రభుత్వమే ఈ ప్రైవేట్ కాలేజీల్ని మెయింటైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.